శ్రేష్ఠలత గారు ఎంతో మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆవిడ పాడిన రెండు కొంచెం కొంచెం విన్నాను. దాన్ని మొత్తం ఐక్లౌడ్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. మళ్ళీ కొన్ని కాపీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ అమ్మకు విద్యార్థులకు పంచుకోవచ్చు. చాలా అద్భుతంగా, ఎందుకంటే ఇది ఇట్లా సంగీతము కాదు, ఇది అట్లా లైట్ మ్యూజిక్ కాదు, అట్లా భావగీతాలు కాదు. ఇవి చాలా కష్టం మన మధ్యలో వెళుతూ ఉండేటువంటిది. ఇది అత్యంత సులభమైంది, కొంచెం కష్టమైంది కూడా అప్పుడప్పుడు చెప్పుకోవచ్చు. కొన్ని భజనలు సంస్కృతం శుద్ధంగానూ పలకాల, రాగంతోనూ పోవాలా, దీర్ఘాలు సరిగా ఉండాలా, మహాప్రాణాలు సరిగా ఉండాలా, లేకపోతే అర్థం వేరే అవుతుంది. మామూలుగా సంగీతం అంటే లాగుడు పీగుడు అటు ఇటు ఏమిటంటో అర్థం వస్తూ ఉంటుంది. తెలుగు కాబట్టి యోచన లేదు, ఎందుకంటే అర్థం అవుతుంది కాబట్టి. ఈ సంస్కృతంలో లాగుడు పీగుడు చేయటానికి వీలు లేదు. అది అక్కడికక్కడికే సరిపోతూ ఉండాలా, ఖండఖండంగా ఉండాలా, దీర్ఘంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కలిపి పలకాల, కొన్ని సందర్భాలు కొంచెం పదం ఎక్కువ ఉంటుంది. మామూలుగా లేదు, చూసుకొని చేశారు స్వామీజీ. అప్పుడప్పుడు ఎవరైనా చేసినా కూడా దాన్ని కట్ చేస్తూ ఉంటాను, బాగలేదు అని మళ్ళీ రాసుకుంటాను, మళ్ళీ రాయిస్తూ ఉంటా. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అది. కానీ కొన్ని మాత్రం అట్లే అచ్చయిపోయాయి, అట్లే ప్రారంభం అయిపోయాయి. తప్పదు, అది కొంచెం శ్రమ పడాలా, కుస్తీ పడాలా. సంగీత జ్ఞానం లేనటువంటి పిల్లలకి శిక్షణ చాలా కష్టం ఇవ్వటం. ఇక తమిళ వాళ్ళు అంటారా, అయ్యో శివనే పరమాత్మ அவனுக்கே தெரியும், என்ன பாடுறாரோ தெரியதில்லை, ஆனா நல்லா பாடுறார். அது மட்டும் பஜன்ஸ் மட்டும் ரொம்ப நல்லா பாடுறார். நல்ல ஒரு 10 பேரு இருந்த ஒரு பெரிய వాద్యం మాదిరి పాడరారు. అది మాత్రం వాళ్ళకు జన్మతా పుట్టినటువంటిది. మద్రాసు వాళ్లకు పుడుతూనే వాళ్ళకి అట్లా వచ్చేసిందేమో అనిపిస్తుంది. 20 మంది కూర్చొని పాడితే ఆ వాద్యాలు ఉన్నట్టుగానే ఉంటుంది, అంత బాగా పాడతారు. ఆ తమిళ వాళ్ళకి అది ఏమో నచ్చి వచ్చింది. అక్షరాలు పరమాత్ముడికి తెలుసు, అది వేరే. కానీ భజన మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అదే మన తెలుగు వాళ్ళు పాడేటప్పుడు భయం, మన వాళ్ళకి పదం చెప్పేటప్పుడు భయపడతారు. తర్వాత అటు ఇటు జ్ఞానంతో తాళం తప్పుతూ ఉంటారు. అప్పుడప్పుడు తాళం మధ్యలో వేసుకునేటువంటి తాళగాళ్ళు ఎవరైనా మృదంగమో తపలా వాళ్ళు సరిగా ఉంటే పోతూ ఉంటారు, లేకపోతే కష్టం, చేరుకుంటూ ఉంటారు. లేకపోతే ఒక మ్యూజిక్ కండక్టర్ లాగా నిల్చొని చెప్తూ ఉండాలి, కోలు ఒక చిన్న కట్ట పెట్టుకొని. అది కష్టం, అది బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. అందుకని మనమే దాన్ని బాగా నేర్చుకోవాల్సి వస్తుంది. అది దాని మీద కొంచెం గమనం పెడితే 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఒకటోటి కూర్చుంటుంది భజన. ఎందుకంటే అంత సులభంగా సరళంగా రాగాన్ని సంయోజన చేయటం కూడా జరిగింది, తాళాన్ని కూడా సంయోజనం జరిగింది. పల్లవి, అనుపల్లవి, చరణము అనేటువంటి కొన్ని భజనలు ఉన్నాయి. కొన్ని భజనలు చాలా సులభంగా మీకు అందరికీ అర్థమయ్యేటట్టుగా, తత్వసారంతో ఉండేటట్టుగా, కేవలం భజనలే కాకుండా ఆత్మతత్వం దాంట్లో రహస్యం ఉండేటట్టుగా స్వామీజీ చేశారు బీజాక్షరాలతో. కొన్ని భజనలు మాత్రం కేవలం పల్లవి ఒకటి మాత్రం ఉంటుంది, సమిష్టి చరణాలు. అది ఈజీగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ అది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అప్పుడప్పుడు. సమిష్టి చరణం అంటూనే మనకు సులభంగా అనిపిస్తుంది. సమిష్టి చరణాలా, పల్లవి అనుపల్లవి అట్లా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. కానీ మళ్ళీ అనుపల్లవి తీసుకొచ్చి చరణంలో 3వ పాదంలో పెట్టడం, ఇవన్నీ చాలా కష్టం అనిపిస్తుంది మనకు. ఈ సమిష్టి చరణాలతో ఉన్నప్పటికీ సులభంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. అసలు అనుపల్లవి పల్లవి ఉండేదే మేలు అనిపిస్తుంది. సమిష్టి చరణాలు చాలా అపాయం కూడా అవుతుంది. ఎందుకంటే పాడుతూ పాడుతూ కొంచెం ఆ పలుకులో వేరేది రావటం, రాగం విస్తారంగా పాడే వాళ్ళకి ఆ కంట్రోల్లో పాడలేరు, చాలా కష్టం కంట్రోల్ పాడటం. సమిష్టి చరణాలు కంట్రోల్లో ఉండవు. ఒకపారి వేరే స్వరం కూడా తప్పేం లేదు, దాంట్లో స్వరం రావచ్చు, కానీ వినే వాళ్లకు
ఏంటి ఇది కొత్తగా ఉంది, కొత్త రకంగా ఉంది అని అనిపిస్తుంది మనకు. ఈ భజన ఇట్లా కాదే అనిపిస్తుంది. కొంచెం 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 అక్కడక్కడ. అప్పుడే ఎవరైనా వాద్యగాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు మామూలు భజన ప్రాక్టీస్ చేసుకుంటారు. ఈ సంగీతం పాడేవాళ్ళకి ఇస్తే నములుతారు వాళ్ళు. అందుకని వాళ్ళు వెనకలు వెళ్ళాలా. వాళ్ళు వెనకలు వెళితే గెలుస్తాం. లేకపోతే గుడ్డితనంగా నిన్న ప్రాక్టీస్ చేసింది ఈరోజు చేస్తుంటే అంతే, ఇంకా పప్పులో కాలు పెట్టుకొని పోతూ ఉంటాం. అది రికార్డులో బాగా వినిపిస్తుంది. వాళ్ళు పాడే స్వరాలు వేరే, వీళ్ళు వాయించే స్వరాలు వేరే. కొంచెం ఒకటి అంత పెద్దదేం కాదు, కానీ అది కూడా ఉండకూడదు అని మనం ఒక శాస్త్రం ఉన్నది. అది కూడా మిక్స్ కాకూడదు అని చెప్పటం జరుగుతుంది. ఒకవేళ మిశ్రమైన రాగం ఉంటే అనుకోవచ్చండి, మిశ్రం చేసుకోవచ్చు. అది ముందుగానే మనం తెలపాల, మిశ్ర రాగం అని చెప్పాలి. అప్పుడు నో ప్రాబ్లం, దానికి దోషం లేదు. కానీ ఇటువంటి రాగం అని చెప్పినప్పుడు దాంట్లోనే పోవటం మంచిది. చాలా మంది ఒక శృతిలో పాడేటప్పుడు సడన్ గా పెద్దగా శృతికి వెళ్ళినప్పుడు స్వరం వేరే అయిపోతుంది. చాలా అపాయం అది. స్వరం వేరే అయిపోయి అసలే భజన తత్వం వేరే అయిపోతుంది. కానీ సంగీతంలో అట్లా కాదు, అంతే ప్రాక్టీస్ చేయాలా, అంతట్లోనే ఉండాలా, అదే పాడాలా, అన్ని పలుకులే పాడాలా, అన్ని తాళం రౌండ్స్, ఇన్ని రౌండ్స్ అని ఉంటుంది. ఆ రౌండ్స్ మీదే పోతూ ఉంటుంది. ఆ రౌండ్స్ అయిన తర్వాత మధురంగా వాళ్ళ శక్తి కొద్దీ మధురంగా ఒక గొంతు మధురంగా పాడి వాళ్ళు ఆ కళ వాళ్ళు చూపించుకోవాలి. దాంట్లో బాగా అరితేరారనుకోండి, బాగా ఇక చూసుకోండి, ఇక ఇష్టం వచ్చినట్టు బాగా కంట్రోల్గా పాడుకోవచ్చు. అది చాలా కష్టం. ఎప్పుడో అది రిటైర్డ్ టైంలో వస్తుంది, ఇప్పుడే తొందరగా రాదు. అది రిటైర్డ్ టైం ఒక 60 ఏళ్ళు అయిన తర్వాత రావచ్చేమో. ఇప్పుడు కాలంలో పిల్లలు 2-3 చూశాను, యూట్యూబ్లో చూశా. బాగుంది అనిపిస్తుంది, చాలా బాగా పాడారు అనిపిస్తుంది. కానీ కొన్ని రాగాల్లో పప్పులో కాలు పెట్టారు వాళ్ళు కూడాను. అది మధురంగా ఉంది, కంఠం మాత్రం కోకిల కంఠం. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పాడితే ఇంకా బాగా పాడతారు. అది మీకు ఎవరికి తెలియదు, మనందరికీ చప్పట్లు కొడతాం మనం. కాబట్టి అందరూ కూడా భజనలు క్రమంగా నేర్చుకోవటం చాలా మంచిది. ఊరికే టేపు విని యూట్యూబ్లో చూసి అది ఊరికే సపోర్ట్ అంతే, కానీ ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనకు యూట్యూబ్లో ఉంది కదా, దాంట్లో నేర్చుకోవచ్చులే అనేది కాదు. యూట్యూబ్లో ఉన్నప్పటికీ ఆ ట్యూబ్లో ఉన్నప్పుడు కూడా నేర్చుకోవాలా, లేకపోతే మనం ట్యూబ్లో వెళ్ళిపోతాం మనం, అంతే మనకు కావాల్సింది. కానీ అది మొదల్లో నేర్చుకునేటప్పుడు బాగా శుద్ధంగా నేర్చుకోవాలి. ఓనామాల నుంచి నేర్చుకోవాలి. ఎంత స్వరం కొంతమందిది చేంజ్ అయిపోతూ ఉంటుంది, పిల్లలది మధురంగా ఉంటుంది. పిల్లలది 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయినదికే మధురంగా ఉండే స్వరం అయిపోతుంది. ఏమిటో విచిత్రంగా ఉంటుంది, పాటనే విచిత్రంగా ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే గొంతు చేంజ్ అయిపోతుంది, గొంతు పగిలిపోతుందంట. ఇవన్నీ భజన కూడా ఒక ఆర్ట్, ఒక తపస్సు. ఏదో కాలహరణం కాదు, లేక భజన అంటే ఏదో భజన వాళ్ళు చెక్క భజన వాళ్ళు అట్లా కాదు. అది కాదు, ఇది ఒక ఆర్ట్. ఇది అమ్మను కొలిచేటువంటి ఆర్ట్ ఇది. అట్లనే ఈ శేషులత గారు చాలా కొన్ని భజనలు చాలా విశేషంగా ఎంత మొండి శిష్యులంతే అబ్బాబా ఎట్లా నేర్పిస్తారు వీళ్ళు శాంపుల్ పంపిస్తూ ఉంటారు కదా, నేను కష్టపడి వింటూ ఉంటాను అనుకోండి, చేస్తాం. ఏం చేస్తాం? ఆ అమ్మ మాత్రం ఎట్లా భరించిందో, అమ్మకి నా మీద ఉండే ప్రేమతో, నా మీద ఉండే భక్తితో ఆవిడ వాళ్ళందరినీ భరించింది. అంతే, తప్పదు. ఏదో ఎవరన్నా ఒక రత్నం దాంట్లో దొరకచ్చు అని ఎతికింది, అంతే. ఎతుకుతుంది, అంతమందిలో ఎతుకుతుంది. ఇంతమంది ఇన్ని రత్నాలు, ఏదో ఒకటి మంచి రత్నం ఒకటి దొరకచ్చు కదా. డూప్లికేట్స్ ఎన్నో ఉంటాయి, మంచి రత్నం ఒకటి దొరికితే చాలు కదా. ఒక క్లాస్కి ఒక రత్నం దొరికితే అంతకన్నా జీవితం ఏముంది? వాళ్ళు వేరే చోట ఆ భజన మధురంగా పాడుతూ ఉంటే నేర్పించినటువంటి మాస్టర్స్కి, టీచర్స్కి, భగవద్గీత నేర్పించినటువంటి టీచర్స్కి వాళ్ళు గోల్డ్ మెడల్ తీసుకుంటుంటే, వాళ్ళు స్టేజ్ మీద వచ్చి పాడుతూ ఉంటే అవి అంతకన్నా ఆనందం ఒళ్ళు పులకరిస్తుంది. టీచర్స్కి అంతకన్నా ఆనందం లేదు. అది నా విద్యార్థి పాడుతున్నాడని ఎంతో సంతోషపడుతుంది. అందుకని అది అందరూ
హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఆన్లైన్లో కూడా చేరుకొని నేర్చుకోవచ్చు, భజనలు నేర్చుకోవచ్చు. శేష్ కుమార్ గారు, సంతోషం.